గోవింద 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 రావాలన్నా వాళ్ళు తీసుకుంటారు ఈ వారికి రా మీరు వచ్చాయి పైన పెట్టిన అట్లా పెట్టి ఇట్లా చూడు, అట్లా ఊరికి సపోర్ట్ ఇచ్చి ఇట్లా పెట్టు చూడు. గోవింద 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 ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపత్ బాంధవ అనాథ రక్షక గోవింద 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 సువర్ణ కొట్టు గోవింద 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 నుంచి తీకు గోవింద 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 ఎవరిని కొట్టే పట్టండి. గోవింద 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 తిరుమల దేవస్థానం చాలా పవిత్రమైన దేవస్థానము. ఇచ్చట ప్రతి నిత్యము అన్నదానము పోయిన భక్తాదులకు సౌకర్యం కొరకు మన దేవస్థానం తరపున ఏర్పాటు చేయబడింది. కావున మనము ప్రతి ఒక్కరూ ఈ అన్నదాన కార్యక్రమంకు ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించి కొంచెం ఏదో దేవునికి ఇది సేవ చేయవాలని కోరుకుంటూ ఇది చేస్తున్నాం. ఈరోజు మన పలమనేరు తరఫున రవి ఆధ్వర్యంలో కూరగాయలు దేవస్థానమునకు పలమనేరు మార్కెట్ యార్డు నుంచి లోడ్ చేసి పంపిస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు చాలా శుభదినం. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుపతి తిరుమల దేవస్థానంకు పలమనేరు మార్కెట్ నుంచి ఈరోజు 10 టన్నుల కూరగాయలను వితరణ చేస్తున్నాము. ఆ దేవదేవుడి ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. ప్రతి నెల కూడా ఒకరోజు పలమనేరు మార్కెట్ నుంచి మేము కూరగాయలు పంపిస్తున్నాము. ఈ అవకాశం కల్పించిన దేవదేవుడి వెంకటేశ్వర స్వామికి అందరూ రుణపడి ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా దేవునికి
రుణపడి ఉండాలని, ఇదే విధంగా ప్రతి మాసంలో కూడా మనం కూరగాయలు పంపిస్తాము. మాజీ ముఖ్యమంత్రి వర్యులు విశ్వవిఖ్యాత నవరస నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు తిరుమలలో ఈ అన్నదానముని ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కోట్లాది రూపాయలు అక్కడ ఆ సంస్థకు డబ్బులున్నా ఒక్క రూపాయి కూడా ఇంతవరకు ఖర్చు చేయలేదు. అంతా కూడా సౌత్ ఇండియా నుంచి, దక్షిణ భారతదేశం నుంచి, ప్రతి రాష్ట్రంలో నుంచి కూడా మాలాంటి సేవకులు ఒక 25 మంది ఉన్నారు. అందరూ కూడా ఉచితంగా కూరగాయలు స్వామివారికి తిరుపతి తిరుమల దేవస్థానం అన్నప్రసాదానికి తరలిస్తూ ఉంటారు. అక్కడ సంస్థలో ఉండే డబ్బులు ఒక్క రూపాయి కూడా ఇంతవరకు ఖర్చు చేయలేదు. ప్రతిరోజు కూడా దాతలు 40 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయల వరకు కూడా అన్నదానానికి ఇస్తూ ఉన్నారు. ఆ డబ్బులు ఖర్చు కాకుండా ఈ మన డోనర్లే అందరూ కూడా హిందూ మతం అంతా కూడా చాలామంది కూడా స్వామికి వితరణ చేస్తున్నారు కూరగాయలు. అందరూ కూడా ఆ దేవదేవుడు ఆశీస్సులు ఉండి సమాజం అంతా కూడా ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్య భోగభాగ్యాలు, సిరి సంపదలు, పేరు ప్రఖ్యాతులతో ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటున్నాము. ఈ బలమనేరు మండి సహకరించిన మండి వాళ్ళకి, దాతలకి, రైతులకు అందరూ కూడా మేము తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. అందరూ కూడా సనాతన ధర్మం, ఈ ధర్మాన్ని, ఇది పుణ్యభూమి, ధన్యభూమి, భారతదేశం కర్మభూమి. అందరూ కూడా కుల మతాల వర్ణ లింగ భేదాలకు అతీతంగా అందరూ కూడా ఐకమత్యంతో ఒకే కుటుంబంలాగా ఉండి ప్రపంచ శాంతిగా ఉండాలని మేమందరూ కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. ఫోటోస్ తీస్తారా? ఫోటో పంపిస్తాను. ప్రింట్ మీడియాకి ఇచ్చారండి.